ఒక అద్భుతమైన నాట్య ప్రదర్శన చూశాను. ఆ ప్రదర్శన చూసి చెలించిపోయి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. తను పుట్టిన కుటుంబం నాట్యానికి గాని సంగీతానికి గాని అంత దగ్గరగా ఉండే కుటుంబం కాదు. పైపెచ్చు ఇవన్నీ నిషిద్ధం అని చెప్పే ఒక ముసల్మాన్ల కుటుంబంలో చక్కటి నాట్య కళాకారిణిగా ప్రపంచవ్యాప్తంగా తను ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి పెద్ద పెద్ద వాళ్ళ ఆశీస్సులు మన్ననలో అందుకుంది. మూవీ చూస్తున్నాం మేము, చిరంజీవి గారిది పున్నమి నాగు అని. దాంట్లో ఒకటి చిన్న మ్యూజిక్ బిట్ వస్తుంది అక్క మిడిల్లో. అందులో ఆ సాంగ్ చూసి నేనేదో ట్రై చేస్తున్నాను. చాలా డిఫికల్ట్ మూమెంట్స్ ఉంటాయి దాంట్లో. మా ఫాదర్ చూసి దీనికి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, ఇంకా ఏదో డాడీకి వచ్చినట్టు ఆయన నేర్పించారు అక్క. ఫస్ట్ మా తొలి గురువు మా నాన్నగారు అనమాట. మీరు చాలా సంప్రదాయం ముస్లిం కుటుంబం కదమ్మా? అవునక్క. సంప్రదాయ కుటుంబం అంటే అందరూ పద్ధతి పాటిస్తూ ఉండేవారా? అందరూ. కానీ ఇలాంటి కళలు నిషిద్ధం కదా అని ఆ ప్రశ్న ఎప్పుడు రాలేదా మీ కుటుంబంలో? కంప్లీట్ ఒక మనం హిందూ ట్రెడిషన్లో బొట్టు పెట్టుకొని స్టేజ్ మీద ఎక్కుతున్నాము అంటే ఇంకా ఏంటంటే మనిషి నమ్మేదాన్ని బట్టి ఉంటుంది అక్క. ఏదైనా ఇప్పుడు మతం కూడా ఇప్పుడు హిందూ అంటారు, ముస్లిం అంటారు, అందరూ ఒకటే. మనిషి సృష్టించుకున్నవి. మా డాడీ నాకు చిన్నప్పటి నుంచి ఇదే చెప్తూ పెంచారనమాట. ఇంతకీ ప్రధానమంత్రి మోదీ గారు మీ ప్రదర్శన చూశారని విన్నాను. ఆయన ఫోన్ చేసి మరి ఒక సందర్భంలో అడిగారు ఎవరు తను అని. ఇంకా నేను నమస్కారం పెడితే ద వే ఆయన ఉంగి నమస్కారం చేసి ఎంత అప్రిషియేట్ చేశారంటే, बहुत बढ़िया बहुत अच्छा है आपका परफॉर्मेंस. ఏదైనా ఇంకొంచెం కొత్తగా చేద్దాం సార్ దీంట్లో అని చెప్పేసి అని కుండ మీద ట్రై చేద్దాము, ఇలా తెలుసు నాకు, నేను విన్నాను దీని గురించి, అదేమైనా నేర్పిస్తారా అని చెప్తే, అమ్మో చాలా కష్టం అండి అది. ఆ కుండల ప్రాక్టీస్ అప్పుడు ఎన్ని కుండలు చాలా త్యాగం చేసావు? అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఈ మధ్య కాలంలో బహుశా నేనే లేట్ చేశానేమో అనిపించింది, ఒక అద్భుతమైన నాట్య ప్రదర్శన చూశాను. ఆ ప్రదర్శన చూసి చెలించిపోయి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఇంత తన్మయత్వంతో అసలు ఇంత లీనమైపోయి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ఆ నాట్యం ఎంత కృషి ఉంటే అంత అద్భుతంగా మనకు కనిపించిందా అని చెప్పి. ఇంతకీ ఎవరు ఆ కళాకారిణి అని తెలుసుకుంటే, అందరికీ సుపరిచిత కళాకారిణి, నాట్య శిరోమణి, నాట్య మయూరి బిరుదాంకితురాలు. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విశేషమైన సంగతి ఏంటంటే, తను పుట్టిన కుటుంబం నాట్యానికి కానీ సంగీతానికి కానీ అంత దగ్గరగా ఉండే కుటుంబం కాదు. పైపెచ్చు ఇవన్నీ నిషిద్ధం అని చెప్పే ఒక ముసల్మాన్ల కుటుంబంలో. ఆ తర్వాత తన ఇంట్రెస్ట్ కొద్దీ, అభిరుచి కొద్దీ తను ఎంతో సాధన చేసి చక్కటి నాట్య కళాకారిణిగా ప్రపంచవ్యాప్తంగా తను ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి పెద్ద పెద్ద వాళ్ళ ఆశీస్సులు మన్ననలో అందుకుంది. తనే ఎవరో కాదు, ద వన్ అండ్ ఓన్లీ నదియా ఫ్రమ్ నెల్లూరు. నెల్లూరు నుంచి నదియా నర్తకిమణి అని చెప్పంగానే అందరికీ ఓ మాకు తెలుసు, మేము చూసామంటుంటారు. తన అద్భుతమైన నాట్య ప్రయాణం గురించి ఇవాళ ఈ కార్యక్రమం. నదియా నమస్కారం, వెల్కమ్. నమస్తే అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. నేను నిజంగా చూసి గూస్ బంప్స్ ఆ రోజు. నేనే కాదు, చూసిన వాళ్ళందరూ కూడా. రావణ బ్రహ్మ ఆ సన్నివేశం ఏదైతే నువ్వు చేసి నటించి చూపించావో, అంతటి అభినయం, ఎంత లీనమే అయిపోయామని అనిపించింది నదియా. సో ఎన్నేళ్ల సాధన ఇది అక్క? ఇప్పటికే ఆల్మోస్ట్ 20 years అయిపోయింది అక్క ఇండస్ట్రీలోకి వచ్చి. ఇంకా డాన్స్ ఫీల్డ్లోకి వచ్చి కంప్లీట్ 20 years అయింది. చిన్నప్పుడు స్నేక్ డాన్స్తో స్టార్ట్ చేశాను. అప్పటికి ఈ ట్రెడిషనల్ డాన్స్ ఏంటి అసలు నో ఐడియా. డాడీకి ఏంటంటే ఒక ఫైన్ ఆర్ట్స్ ఇష్టం అంతే, ఆ కళల పట్ల ఒక ఇంట్రెస్ట్, ఏదో ఒకటి చెయ్యాలి, నా బిడ్డని పైకి తీసుకురావాలి, ఈ ఆర్ట్ ఏదో ఒకటి నేర్పించాలి తనకి అన్న ఇంట్రెస్ట్తో ఉన్నారనమాట. సో అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా ఒకటి మూవీ చూస్తున్నాం మేము, చిరంజీవి గారిది పున్నమి నాగు అని. తెలుసు కదా. దాంట్లో ఒకటి చిన్న మ్యూజిక్ బిట్ వస్తుంది అక్క మిడిల్లో. అందులో ఆ సాంగ్ చూసి నేనేదో ట్రై చేస్తున్నాను,
చాలా డిఫికల్ట్ మూమెంట్స్ ఉంటాయి దాంట్లో. స్వర్ణముఖి గారని చేసినావిడ. మాకు అసలు ఆమె పేరు తెలీదు, ఏం తెలీదు. నేను ఏదో ట్రై చేస్తుంటే ఇంకా మా ఫాదర్ చూసి దీనికి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని ఇంకా అట్లా నేర్చుకుంటుందేమో అని చెప్పేసి అని స్వర్ణముఖి గారి అడ్రస్ అప్పట్లో ఫైండ్ చేసి, అంటే నేను అప్పుడు 6th క్లాస్లో అలా ఉంటాను ఆల్మోస్ట్ నా ఏజ్. సో చెన్నై వెళ్ళి కనుక్కోవడం జరిగిందనమాట. ఆమె ఎక్కడుంటారు ఏంటి అని. ఆమెను వెళ్ళి కలిశారు మా ఫాదర్. కలిసాక ఆమె అప్పటికే అంటే డాన్స్ ఫీల్డ్లో లేరు, తను షీ వాజ్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. సో చెప్పారు, మెయిన్గా ఈ స్నేక్ డాన్స్ ఇవి చెయ్యాలంటే అండి యోగా ఇంపార్టెంట్, ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తేనే దీనికి ఈజీ అవుతుంది అని చెప్పేసి అంటే, అప్పుడు ఇంకా డాడీ, ఇప్పుడు టెక్నాలజీ అంత లేదు కదా అక్క అప్పుడు, సో బుక్స్ అవన్నీ కొని యోగా బుక్స్ ఇంకా ఏదో డాడీకి వచ్చినట్టు ఆయన నేర్పించారక్క. ఫస్ట్ మా తొలి గురువు మా నాన్నగారు అనమాట. ఓ అద్భుతం. అసలు నాన్నగారు ఎప్పుడు ఆంక్షలు పెడతారని అనుకుంటాం మనం. మీరు చాలా సంప్రదాయం ముస్లిం కుటుంబం కదమ్మా. అవునక్క. సంప్రదాయ కుటుంబం అంటే అందరూ పద్ధతి పాటిస్తూ ఉండేవారా? అందరూ. కానీ ఇలాంటి కళలు నిషిద్ధం కదా అనే ప్రశ్న ఎప్పుడు రాలేదా మీ కుటుంబంలో? లేదక్క. అంటే మా ఫ్యామిలీలో మా డాడీ సైడ్ వాళ్ళు ఎవరు అసలు దీని గురించి అసలు వాళ్ళకి ఐడియా లేదు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి అర్థం కాలేదు అసలు నేను ఎందుకు స్టేజ్ ఎక్కిస్తున్నావు అంటే. ఫస్ట్ ఈ ట్రెడిషనల్ డాన్స్లోకి వచ్చాక ఫస్ట్ స్నేక్ డాన్స్ అంటే అది వేరక్క, అది వాళ్ళకి తెలియదు. కంప్లీట్ ఒక మనం హిందూ ట్రెడిషన్లో బొట్టు పెట్టుకొని స్టేజ్ మీద ఎక్కుతున్నాము అంటే ఏంటి అసలు ఇది కంప్లీట్ ట్రెడిషన్ కదా, మనది కాదు కదా, ఇది అసలు ఏంటిది అనేది తెలియదు, వాళ్ళకి అవగాహన లేదు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి. సో డాడీని అడిగారు, ఏం చేస్తున్నావు నువ్వు అసలు, ఆడపిల్ల, మన మతంలో ఇట్లా ఉండదు కదా అని. బట్ ఏంటంటే డాడీ లేదు, నాకు ఇంట్రెస్ట్, నా బిడ్డ నేను ఏదో ఒక పొజిషన్కి తీసుకురావాలని నేను అనుకుంటున్నాను అని. అలాగే ఇంకా ప్రోగ్రామ్స్లో కాంపిటీషన్స్ చాలా పార్టిసిపేట్ చేయించేవాళ్ళు అనమాట డాడీ. సో అలా నువ్వు ఎలా నేర్చుకున్నావు? అంటే మొదటి గురువు ఎవరు? నా మొదటి గురువు వచ్చేసి పూర్ణచంద్రరావు గారు, నెల్లూరు. ఆయన దగ్గర స్టార్ట్ చేశాను. తర్వాత నెమ్మదిగా అర్ధనారీశ్వర వెంకట్ గారు అక్క, హైదరాబాద్ వాస్తవ్యులు. తర్వాత కేవీ సత్యనారాయణ గారు. అలుకుపోయావు కదా మొదటి నుంచి? నువ్వు అలుకుపోయి ఉంటా, అంటే నీ ఫుట్ వర్క్ చూసినా అభినయం చూస్తా తెలిసిపోతుంది. పూర్ణచంద్రరావు సార్ దగ్గర జాయిన్ అయిన 6 monthsకే ప్రోగ్రామ్ ఇచ్చాను అక్క నేను. అప్పుడు నీ చిన్న వయసు? చిన్న వయసు అంటే అప్పుడు 7th అయిపోయి 8th వస్తున్నాను అక్క. ఆ టైంలో జాయిన్ అయ్యాను అనమాట నేను పూర్ణచంద్రరావు గారి దగ్గర. అప్పటికే నేను స్నేక్ డాన్స్ లో చాలా కాంపిటీషన్స్. బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండేది నీకు? బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండేది, స్టెప్ మూవ్మెంట్ ఇస్తే చేసేది. సో అట్లా చేస్తూ ఇంకా 6 monthsకే మా సార్ ఏంటంటే, అప్పట్లో మా ఫాదర్కి ఎట్లా ఇంట్రెస్ట్ అంటే అక్క, ఏదైనా మనం యూనిక్గా చేసి చూపించాలి అంటే. ఇప్పుడు ఆడియన్స్ చూసేది ఇంట్రెస్టింగ్గా ఎలా చూస్తారక్క, ఏదైనా ఒక యునిక్గా మనం చూపిస్తేనే చూస్తారు కదా. అలా మా గురువు గారికి ఏం చెప్పారంటే, సార్ అభినయము అదంతా ఓకే, ఏదైనా ఇంకొంచెం కొత్తగా చేద్దాం సార్ దీంట్లో అని చెప్పేసి అని, కుండ మీద ట్రై చేద్దాము, ఇలా తెలుసు నాకు, నేను విన్నాను దీని గురించి, అదేమైనా నేర్పిస్తారా అని చెప్తే, అమ్మో చాలా కష్టం అండి అది, మా పిల్లలు చేస్తూ పడిపోయారు కూడా స్టేజ్ మీద, వద్దు అలాంటివి అని చెప్పారు. చెప్తే మా ఫాదర్, ఏం కాదు సార్, నేను ప్రాక్టీస్ చేయిస్తాను, కావాలంటే మీరు నాకు వదిలేసేయండి, నేను చేయిస్తాను, మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి, నేను చేయించాల్సింది నేను ప్రాక్టీస్ చేయిస్తాను అని. అప్పుడు కుండ మీద అక్క మనం ఎక్కి తలపైన చెంబులు పెట్టుకొని చేతిలో దీపాలు పెట్టుకొని ఫస్ట్ టైం అనమాట నేను అది పర్ఫామ్ చేయడం. నాకు కరెక్ట్ 6 months అక్క. 6 months ప్రాక్టీస్లో ఫస్ట్ మా నెల్లూరులో రాజరాజేశ్వరి అమ్మవారి గుడి అని చాలా ఫేమస్ అండ్ సెంటిమెంటల్ టెంపుల్ అనమాట అది. ఫస్ట్ టైం అక్కడే పర్ఫార్మెన్స్ ఇచ్చాను నేను. అద్భుతం కదమ్మా. సో అమ్మవారి ఆశీస్సులు అనుకుంటాను. అమ్మవారి ఆశీస్సులే ఖచ్చితంగా. మీరు ఈ రావణ బ్రహ్మ అంటున్నారు కదా, అసలు మహిషాసురమర్దిని చూడాలక్క మీరు. అవునా? తప్పకుండా నేనే ఈసారి ఎప్పుడు చూడాలా అని అనిపిస్తుంది అనమాట. అంతే చెప్తానక్క. అట్లా ఏంటంటే ఆ ఆశీస్సులతో ఇంకా ఎక్కడ ఆగలేదక్క, అలా స్టార్ట్ అయింది నా జర్నీ. అలా స్టార్ట్ అయిన నీ జర్నీ అక్కడ అమ్మవారి ఆశీస్సులతో కంటిన్యూ అవుతూ విజయవంతంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ నువ్వు చక్కగా నీ జర్నీ కొనసాగింది. ఆ కుండల ప్రాక్టీస్ అప్పుడు ఎన్ని కుండలు చాలా త్యాగం చేసావు?
చేస్తుంటే పగిలిపోయేది అక్క, చేస్తుంటే అంటే నా వెయిట్కి కాదు, అది మిస్ అయ్యి ఇట్లా పడిందంటే ఇప్పుడు ఒక కాలు మీద నిల్చొని ఇంకొక కాలు లేపి ఆ కుండ మీద తిరగాలక్క. కుండ అలా ఇలా టిల్ట్ అవుతుంది కదా, టిల్ట్ అయినప్పుడు పడిపోతుంది ఆబ్వియస్లీ. నేను పడిపోతాను, కుండ పడిపోతే పగిలిపోతుంది. ఇంకా జర్నీస్ అక్క మెయిన్గా, అంటే ఇప్పుడున్నంత సౌకర్యాలు మనకు లేవు. అవును, అప్పట్లో చాలా డిఫికల్ట్ అసలు జర్నీస్. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము నెల్లూరులో ఉంటే నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళాలన్నా మేము బస్ ఎక్కి వెళ్ళాలి. ఆ కుండ పెడితే పగిలిపోయేది అనమాట. ప్రోగ్రామ్కి వెళ్ళే టైంకి ఉంటుందో లేదో తెలీదు. అయ్యో, దానికని ఏం చేశారు మళ్ళీ డాడీ, ఒక సాఫ్ట్ స్పాంజ్ లాగా క్లాత్తో కుట్టించి దాంట్లో కుండ పెట్టి అలా ట్రావెల్ చేయించేవాళ్ళు అనమాట. దాన్ని ఒక బిడ్డలాగా చూసుకోవాలి. ఇంకా ఆ కుండని కూడా ఇంకా వెళ్ళి వచ్చేంత వరకు మా గురువుగారు ఏం చెప్పేవాళ్ళంటే, అది నీకు దేవుడితో సమానం. నువ్వు చేసేటప్పుడు దాన్ని మంచిగా కళ్ళకు అద్దుకొని చెయ్యాలి. సో అలాగే చెంబులు, పైన చెంబులు కానివ్వండి అవంతా కూడా అలా చేసేదాన్నక్క. చాలా అద్భుతం. ఆ క్రమంలో నీకు చాలా మన్ననలు వచ్చి ఉంటాయి, చాలా మంది అప్రిసియేషన్, బికాజ్ నీ తీరు చూసేసాం కదా, ఎంత బాగా చేస్తావు, నువ్వు ఎలా లీనమైపోతావు అని చెప్పి. అవునక్క. నాన్నగారు ఏమనేవారు, నిన్ను చూసి గర్వపడేవారు? చాలా చాలా గర్వపడేవాళ్ళు. ఎక్కడ కూడా అంటే డౌన్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా కాంపిటీషన్కి వెళ్ళి ఏదైనా నాకు ప్రైజ్ మిస్ అయింది అంటే, ఫస్ట్ ప్రైజ్ రావాల్సింది థర్డ్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, ఎప్పుడు డౌన్ చేసేవాళ్ళు కాదు. యూ హ్యావ్ ఏ నెక్స్ట్ ఛాన్స్ టు గో, అంతే, ఇది వచ్చిందని దిగులు పడకు అని అలా వెన్ను తట్టి ప్రోత్సహించేవాళ్ళు. గ్రేట్ అమ్మా. ఇప్పుడు అక్కడి నుంచి నువ్వు మీ అమ్మగారు ఈ పాత్ర ఏమైనా ఉండేదా నీ డాన్స్లో? అసలు చాలా అక్క. ఇప్పుడు ఫాదర్ నేర్పిస్తారు మేకప్, ఇప్పుడు హెయిర్ స్టైల్ కానివ్వండి, ఇదంతా చెయ్యాలి అంటే మేకప్ మెన్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకి మేకప్ మెన్స్ దొరకరక్క. అండ్ ఏంటంటే వాళ్ళకి ఎఫర్ట్ చేసే మనీ కూడా అంత మేము ఎఫర్ట్ చేసుకునేంత ఇది ఉండేది కాదనమాట. సో మమ్మీ ఏంటంటే తను ఇది ఎలా చేస్తారు, హెయిర్ స్టైల్ ఎలా చేస్తారు అంతా కూడా అలా నేర్చుకొని, మేకప్ కూడా అక్కడికి అమ్మ డాడీ ఇద్దరు. ఒక్కొక్కసారి అంటే డాడీకి ల్యాబ్ ఉండేదన్నమాట, మెడికల్ ల్యాబ్ అప్పట్లో. డాడీ ఇంకా దీంట్లో బిజీ అయితే అమ్మనే తీసుకెళ్లేవాళ్ళు నన్ను ప్రోగ్రామ్స్కి. చాలా గొప్ప విషయం అది. చాలా అంటే బట్ రిలేటివ్స్ కూడా ఎవరు ఎప్పుడు అనలేదా, అడగలేదా? పెద్దలు వచ్చి అడుగుతారు కదా, మత పెద్దలు కూడా అడుగుతారు. అంటే నార్మల్ అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఏంటి ఇది బాగోదు కదా అని. కానీ వన్స్ ఒక పేరు వచ్చాక మళ్ళీ వాళ్ళకి అర్థమైపోయింది. ఆహా అంటే తెలియదు కదక్క ఎవరు పాపం వాళ్ళు ఇప్పటి వరకు అంటే ఒక ఇదిలో నుంచి వచ్చిన వాళ్ళకి తెలియదు కదా అసలు ఈ ఆర్ట్ అంటే ఏంటి. అవునవును, అంతే కదా. అసలు అసలు చదువులంటేనే తెలియదక్క, అలాంటిది ఇదేం తెలుస్తుంది. అంత చాలా మంది మనం చూసుకుంటే వాళ్ళకి అంత ఇది ఉండదు కదా, నాలెడ్జ్ ఉండదు. బట్ మీ బంధువుల తర్వాత యాక్సెప్ట్ చేశారు. చాలా చాలా అక్క, చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మా అమ్మ ఇంతగా ఎక్కడైనా ప్రోగ్రామ్ చేసిన గొప్పగా చెప్పుకుంటారు. మా పాప ఇదిగో పేపర్లో వచ్చిన అందరికి చూపించుకోవడం, ఇంక మా పాప అని చాలా చాలా ఎంకరేజ్ చేస్తుందమ్మా. చాలా చూస్తుంటే అంటే కళ పట్ల ఎంత నీకు నిబద్ధత, ఒక కమిట్మెంట్ ఉంటే నువ్వు ఇంత దూరం వస్తావని చెప్పి. నీకు వ్యక్తిగతంగా చిన్నప్పుడు నేర్పించింది ఇది కదా ఇంట్లో, మరి నేను ఇందులోకి వెళ్తున్నాను ఎప్పుడు సంఘర్షణ ఫీల్ అవ్వలేదు నువ్వు? లేదు. అంటే డాడీ ఎట్లా అంటే అక్క కంప్లీట్ మన అంటే ఇప్పుడు డ్యాన్స్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇవన్నీ మేము చెయ్యాలి అంటే ఆ స్టోరీస్ మాకు కంపల్సరీ తెలుసుండాలి. అవును, అవన్నీ మన ఇతిహాసాలు ఇప్పుడు రామాయణం దగ్గర నుంచి భారతం దగ్గర నుంచి అవన్నీ అసలు ఆ స్టోరీస్ ఏంటి అని మనకు తెలిస్తేనే మనం అంతలా జీవించి చేయగలం అక్క. అంతే కదా. ఇప్పుడు ఒక క్రియేటివిటీ, ఇప్పుడు మనం ఒక సాంగ్ తీసుకున్నాం అనుకోండి అక్క, మీరు మొన్న భోషంబో చూశారు, దాంట్లో రుద్రవీణ పార్ట్ తీసుకొని చేశాను అంటే ఆ లిరిక్కి తగ్గట్టుగా మేము సంచారి భావం అంటాం, స్టోరీ టెల్లింగ్. అవును, అది ఆడియన్స్కి చూపిస్తూ ఇలా జరిగింది, అసలు ఏమైంది అసలు అనేది మనం కళ్ళకు కట్టినట్టు చూపించాలి కదా. అది చూపించాలంటే మనకు అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కంప్లీట్ అవగాహన ఉండాలి. అవును, కరెక్ట్. సో డాడీ ఏంటంటే మా దగ్గర మా ఇంట్లో చూసాక మీరు బుక్స్ 7 parts ఆఫ్ భాగవతం ఉంటుంది మొత్తం,
అన్ని ఇంతింత పెద్ద బుక్స్ ఉంటాయి అనమాట. ప్లస్ ఇంతకు ముందులాగా మనకి గూగుల్ ట్రాన్స్లేషన్ ఇప్పుడు కొట్టిన వెంటనే సాంస్క్రిట్ వర్డ్కి ఏంటి మీనింగ్ అనేది రాదు కదక్క. ఇంతకు ముందు అవి కూడా బుక్స్ ఉండేవి మాకు, మీనింగ్స్కి కూడా అన్నీ తెచ్చి పెట్టేవాళ్ళు అనమాట డాడీ. సో నువ్వు చక్కగా నువ్వు అన్ని నేర్చేసుకుని చదివేశావు. చాలా మటుకు చదివాను. కొన్ని డాడీ చెప్పేవాళ్ళు, కొన్ని బుక్స్లో నుంచి అలా చదివి ఇలా ఓన్గా క్రియేట్ చేసుకుని చేస్తామన్నమాట. సో ఆలయాల్లో నర్తించావు, అన్ని చోట్ల నీ అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చావు. ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ చేసావా? చేశానక్క. ఏ కంట్రీస్కి వెళ్ళావు తల్లి? అబ్రాడ్, కువైట్, మలేషియా, జర్మనీ, యుఎస్ఏ, కెనడా. అందరూ ఇంతే ముగ్ధులై ఉంటారు. చాలా చాలా అక్క, చూసి చాలా. యుఎస్ఏ ఫస్ట్ టైం 2012లో వెళ్ళానక్క. మన నెల్లూరుకి చెందిన సురేష్ మండవ గారు ఇంకా గోపిచిల్లకూరు గారు, వీళ్ళిద్దరూ ఎన్ఆర్ఐస్ అనమాట. అక్కడ ఒక ఫంక్షన్ జరిగితే, అంటే వేరే హరిబాబు అని కమెడియన్ అన్నం తీసుకెళ్తే అన్న ఫంక్షన్ పెట్టారు. అందులో ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఇచ్చాను నేను, ఇదే ఇప్పుడు మీకు చెప్పింది అమ్మవారిది. అందులో తర్వాత నెక్స్ట్ డే ఆయన గోపిచిల్లకూరు గారు అని ఫోన్ చేసి, అమ్మా భయపెట్టేశావు నన్ను, నువ్వు నైట్ పడుకుంటే ఒట్టు నాకు నీ అమ్మవారి రూపమే కనిపిస్తుంది నాకు అని అన్నారు. నేను తప్పకుండా యుఎస్ఏ తీసుకెళ్తానమ్మా నేను నెక్స్ట్ మంత్లో ఉంది అని చెప్పి సురేష్ సార్ వీళ్ళిద్దరూ కమిటీ మెంబర్స్ అక్క, నాటా, నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్. సో ఆ నెక్స్ట్ మంత్ చెప్పినట్టుగా తీసుకెళ్లారు. అమ్మవారి ప్రదర్శన చేశాను అక్కడ కూడా. అస్సలు ఊహించలేదక్క ఆ రెస్పాన్స్. అసలు స్టాండింగ్ ఓవేషన్ అయిపోయాక నాకు గంట పట్టింది బయటికి రావడానికి. అబ్బా, అందరూ సెల్ఫీస్, ఆటోగ్రాఫ్స్. అసలు ఎంత హ్యాపీ మూమెంట్ అంటే లైఫ్లో అంత హ్యాపీ మూమెంట్. ఐగిరి నందిని అదేనా? అదే అదే. ఇంకేమైనా కీర్తన వాడేవాని? అదే అది ఏంటంటే మాహేశ్వరి మహాకాళి అని దాని మీద. అంటే అందులో ఏంటంటే ఒక రాక్షసుడు ఎలా ఉంటాడు, మహిషాసురుడు. మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు ఎలా సంహరించింది అనేది తీసుకొని చేస్తామన్నమాట. ఇందులో ఏంటంటే రాక్షసుడి నవ్వు, ఆ ఉగ్రరూపం, తర్వాత అమ్మవారు సంహరించేది, అది మొత్తం అలా కళ్ళకు కట్టినట్టు అమ్మవారు ఎలా వధించింది అనేది. సో లైఫ్లో మర్చిపోలేని మెమరీ అక్క. ఫస్ట్ టైం అంటే అబ్రాడ్ కదా, మన దేశం విడిచి వేరే దేశంలో చేయడము. అవును. తర్వాత సురేష్ మండవ గారు వాళ్ళ ఇంట్లోనే వర్క్షాప్ ఏర్పాటు చేసి ఒక 10 మెంబర్స్కి అట్లా వర్క్షాప్ తీసుకున్నాను అనమాట. అంటే యోగా అండ్ స్నేక్ డాన్స్ మీద. అద్భుతం. యోగా అండ్ స్నేక్ డాన్స్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 2012లో. స్నేక్ డాన్స్ అనే ఇప్పుడు డాన్స్ ఫామ్ ఉందమ్మా? లేదక్క, అది మనం అప్పుడు చూసి నేర్చుకున్నదే. అసలు ఏం తెలియదు అక్క దాని గురించి, ఇంత కూడా మాకు అవగాహన లేదు. ఆ పునం నాగుల ఆ మ్యూజిక్కే చూసి ఆ స్టెప్స్ చెప్పి డాడీ అక్క, అది మ్యూజిక్ పాడడం కష్టం కానీ చిరంజీవి పడుకొని ఉంటారు అక్క. పడుకొని ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ ఒక దగ్గర పర్ఫార్మెన్స్ అవుతుంటుంది అనమాట. ఆ పర్ఫార్మెన్స్ అవుతుంటే తనకి ఆ మ్యూజిక్ పడదు కదా, అంటే తనకి నాగుపాం విషము ఎక్కిస్తూ ఉంటారు కదా నెమ్మదిగా. అతనికి ఆ మ్యూజిక్ విన్నా తెలుసు కదా, ఒకలాగా అయిపోతుంటారు చిరంజీవి గారు అందులో. ఆ పడుకుని ఉన్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఊర్లో పెడితే వెళ్ళేసి ఆపండి అని అంటాడు అనమాట గట్టిగా. ఈ సౌండ్ వింటుంటే నాకు ఎలాగో అవుతుంది అని. ఆ చిన్న మ్యూజిక్ అక్క అది. ఇంతకీ నీ డాన్స్ చిరంజీవి గారు చూసారా? లేదు, చూడలేదు. నేను చిన్నప్పుడు చూడాలక్క. చిన్నప్పుడు నీ గోల్ ఏంటని అడిగితే ఇదే చెప్పేదాన్ని, చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో, ఆయన ముందు నా ప్రదర్శన ఇవ్వాలి అని చెప్పేదాన్ని అనమాట. ఒకసారి మిస్ అయ్యానక్క పర్ఫార్మెన్స్. తప్పకుండా సమయం వస్తుంది. ఇంత దూరం తీసుకొచ్చిన భగవంతుడు ఇంకా నెక్స్ట్ ఏంటో కూడా చెప్తారు కదా. థ్యాంక్ యూ అక్క. సో ఇలా నీ నాట్య ప్రదర్శనలు ఇప్పుడు రెగ్యులర్ గా ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ భారతదేశంలో ఇతర దేశాల్లో కూడా యూర్ బిజీ రైట్ నౌ. ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఉంటాయి మన నెలకి? బికాస్ ఇప్పుడు పోషణ ఆదరణ అన్లెస్ యువర్ స్పెక్టాక్యులర్ గా ఉంటే తప్ప ఉండదు. అవునక్క. డాన్సర్స్ కి, మ్యూజిషియన్స్ కూడా అంతే కదా. అవును. ఎవరు వచ్చి వాళ్ళ కచేరీ వింటున్నారు? అవునక్క. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే కొంచెం ఆదరణ తగ్గిందనే చెప్పుకోవాలక్క. అంటే మొత్తం ఇప్పుడు ఓవరాల్గా నేనైతే 1000 పర్ఫార్మెన్సెస్ వరకు ఇచ్చాను.
టోటల్ మన ఇండియా అండ్ అబ్రాడ్ మొత్తం కూడా. ఇంతకు ముందున్నంత పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి, లేవని చెప్పను. కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకా కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అక్క. గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చినామా ఆదరణ జనం నుంచి జనం నుంచి గవర్నమెంట్ గ్రాంట్స్ ఇవ్వచ్చు. అవును, ఆ కైండ్ ఆఫ్ ప్రోత్సాహం ఉంటుంది కానీ అవునక్క, ఎప్పుడైతే జనం, ఎందుకంటే జనం మెచ్చిన ఆర్ట్ ఫామ్ ఇది. అవునక్క, జనం నుంచి ఆ కేరింతలు, ఆ మంచి చక్కటి యూనో హర్షధ్వానాలు వినిపిస్తే అప్పుడు సంతోషం నీకు. అవును. ఈ మొత్తం క్రమంలో కూచిపూడి కాకుండా నువ్వు ఇతర ఫార్మ్స్ ఏమైనా ట్రై చేసావా, నేర్చుకున్నావా? ఓన్లీ కూచిపూడి. ఆంధ్రనాట్యం, భరతనాట్యం? లేదు, ఓన్లీ కూచిపూడి. ఓన్లీ కూచిపూడి. దక్షిణాది రాష్ట్రాల్లో ఉదాహరణకి చెన్నైలో గానీ, మనకి మా తమిళనాడులో చెన్నైలో గానీ, కేరళలోనే గానీ ఏమన్నా నువ్వు ఇచ్చావా? కేరళలో ఇచ్చానక్క. మన సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ అని ఉంది తమిళనాడులో, వాళ్ళ ఆధ్వర్యంలో కేరళలో పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఏమన్నారు వాళ్ళు? పయ్యన్నూర్, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అక్క, అది అందులో పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఏది చాలా గ్రూప్తో చేశాను. ఒకటి ఇవే నేను ఎక్కువ మటుకు శివుడి మీద, అమ్మవారి మీద చేస్తానక్క. శివలీలని ఒకటి ఉంది మా కేవి సత్యనారాయణ గారిది, అది చాలా బాగుంటుంది. ఫస్ట్ గంగావతారణంతో స్టార్ట్ అయ్యి గంగా అంటే ఎట్లా వచ్చింది అసలు భువికి అనేది ఆ స్టోరీ నుంచి తీసుకొని, తర్వాత రతి మన్మధులు, మన్మథ దహనము, తర్వాత శివుడి పార్వతిల పెళ్ళి అనమాట. అక్కడితో ఎండ్ అవుతుంది. చాలా మంచి ఇది, అది 20 minutes ఉంటుంది అక్క. మొత్తం ఆ గ్రూప్ పర్ఫార్మెన్స్ ఒకటి ఇచ్చాను. తర్వాత ఇది అమ్మవారిది, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రదర్శిస్తాను అనమాట. ఇది కాకుండా మళ్ళీ మీరు చూసే ఉంటారు, ప్లేట్ మీద చేస్తారు. అవును, మనకి తరంగం అని అంటారు కదా, తరంగం ఒకటి. టోటల్ 1 hour పర్ఫార్మెన్స్ ఇచ్చానక్క. గ్రేట్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మళ్ళీ అక్కడి నుంచి నాకు ఆ ప్రోగ్రామ్ తర్వాత మైసూర్ ప్యాలెస్లో పర్ఫార్మెన్స్ ఆపర్చునిటీ ఇచ్చారన్నమాట. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ వాళ్ళు. లేదక్క, లేదు, మిస్ అయ్యాను నేను. అది జస్ట్ దాంట్లో 3 days ఫెస్టివల్స్ జరిగినప్పుడు అందులో ఆపర్చునిటీ ఇచ్చారు మైసూర్ ప్యాలెస్లో పర్ఫామ్ చేయడానికి. చాలా అంటే ఇప్పుడు మరి నువ్వు ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు కదా, అంటే ఆయన ప్రోత్సాహం ఎలా ఉంది, ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది? చాలా అక్క. ఎంకరేజ్మెంట్ అంటే ఇంకా నేను చెప్పలేను. ఇప్పుడు వారి పేరు వెంకట్ గారు. వెంకట్. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను నేను, నాకు బాబు, చిన్న బాబు, 2.5 years. సో ఇంకా తనే టేక్ కేర్ చేస్తున్నారు. ఇంతకంటే ఏం చెప్పగలను అక్క. ఇంకా చాలా ఎంకరేజ్మెంట్. ఇదే కాదు, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పర్ఫార్మెన్స్ ఏదైనా, మనం ఇప్పుడు డిపార్ట్మెంట్కి వెళ్తాము, ప్రోగ్రామ్ గురించి మాట్లాడాలన్నా కూడా, ఏదన్నా చాలా ఎంకరేజ్మెంట్ అక్క. అన్ని ఇప్పుడు మేము ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా, అక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా, తనకి ఫ్రీ ఉంటే మాత్రం తను వచ్చేస్తారు నాతో. ఎందుకంటే తను కూడా వర్క్ కదక్క, సుకుమార్ గారి దగ్గర వర్క్ చేస్తారు. సో ఫ్రీ ఉంటే మాత్రం ఇంకా తనే బాబుని చూసుకుంటారన్నమాట నా ప్రోగ్రామ్స్ అప్పుడు. అంటే మా మదర్ తర్వాత, మా మదర్ ఫాదర్ తర్వాత ఇంకా తనే. అమ్మ వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? నెల్లూరు అక్క. నెల్లూరులో వస్తూ వెళ్తుంటారా? హైదరాబాద్ వస్తూ వెళ్తూ ఉంటారు. పూర్తిగా నీకు స్వేచ్ఛ ఇచ్చి నీ జీవితాన్ని నువ్వు చక్కగా నీకు కావాల్సినట్టు నిర్మించుకునే ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. చాలా గొప్ప విషయం కదమ్మా అది. సో నీకేమనిపిస్తుందమ్మా, ఇదంతా విధి రాతంటావా, భగవంతుడు రాతంటావా, గాడ్స్ గిఫ్ట్ అక్క. గాడ్ ఈజ్ వన్ అని నమ్ముతావు కదా? గాడ్ ఈజ్ వన్, ఎగ్జాక్ట్లీ అక్క. ఇప్పుడు ఎవరికైనా కోస్తే బ్లడ్డే వస్తుంది అక్క కదా. రెడ్ కలర్ బ్లడ్డే ఎందుకుంది అందరికి? అవును, అంతే కదా. అసలు నేనైతే ఇవి ఏది నమ్మనక్క. మనకి ఏది అది దేవుడి గిఫ్ట్ అంతే. నేను ఇప్పుడు ఈ రోజున ఎందుకు పర్ఫార్మెన్స్ ఇస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అంటే ఏమో భగవంతుడి గిఫ్టే కదా అది, అంతే. ఇంకా ఏంటంటే మనిషి నమ్మేదాన్ని బట్టి ఉంటుంది అక్క. ఏదైనా ఇప్పుడు మతం కూడా, ఇప్పుడు హిందూ అంటారు, ముస్లిం అంటారు, అందరూ ఒకటే. మనిషి సృష్టించుకున్నవి. మా డాడీ నాకు చిన్నప్పటి నుంచి ఇదే చెప్తూ పెంచారనమాట. ఏం చేసేవారమ్మా నాన్నగారు? నాన్నగారు మెడికల్ సైడ్ అక్క, కంప్లీట్ మెడికల్ సైడ్. రిటైర్ అయిపోయారు. అంటే తను ఆర్ఎంపీగా చేస్తున్నారు ఇప్పటికీ కూడా. ప్రెసెంట్ కూడా ఇంట్లో ఉంటూనే ఎవరైనా పేషెంట్స్ వచ్చినా కూడా, అది కూడా ఒక టైప్ ఆఫ్ సోషల్ సర్వీస్ అనమాట. పాపం లేని వాళ్ళకి అస్సలు మనీ తీసుకోకుండా సర్వీస్ చేస్తారు డాడీ. ఇప్పుడు అక్క చెల్లెలు ఎంతమంది నీకు? అన్నయ్య, ఒక అన్నయ్య. అన్నయ్య ఎక్కడ ఉంటారమ్మా? అన్నయ్య కూడా నెల్లూరే అక్క. అందరు నెల్లూరే అయితే? అందరు నెల్లూరే. సో మా నెల్లూరు నెరజాణ. బట్ అద్భుతంగా నీ కెరియర్ని మలుచుకుంటూ ఇంత దూరం వచ్చావు. నాకేమన్నా కొంచెం ఒక అభినయం నీకు చూడాలనుంది.
అవునా? ఇప్పుడు మీకు చెప్పిన అమ్మవారిది ఉంది అమ్మవారిది, కదా? yes, 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 తప్పకుండా. ఫస్ట్ మహేశ్వరి మహాకాళి అని వస్తుంది అనమాట. సో ఫస్ట్ అమ్మవారు. సో మహేశ్వరి మహాకాళి పాహి సృష్టిలయంకరి. ఒకే బిట్లో అంటే మహేశ్వరి అంటే ఎంత కరుణామయురాలు అని చూపించే అంతే రౌద్ర రూపం, అంత కరుణ కలిగినది అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. తర్వాత ఇప్పుడు రాక్షసుడు ఎంట్రీ అవుతారు. సో ఫస్ట్ ఇది ఈ టైప్ ఆఫ్ ఒక రాక్షసుడి ఎంట్రీ ఉంటుందన్నమాట. అద్భుతం. సో ఆ నవ్వు వస్తుంది అక్క అని ఆ నవ్వుతూ చేస్తుంటే అసలు నేను చాలా నిమగ్నం అయిపోయి చేస్తాను. అవునవును, తెలిసిపోతుంది, నేను చూసాను కదా నేను. ఇప్పుడు మీరు మొన్న చూసిన దాంట్లోనే ఇప్పుడు శివుడు ఉన్నారు, శివుడు తాండవము మంచిగా చూపించాను. తర్వాత పార్వతీదేవి లాస్యం కూడా చూపించాను. తర్వాత రావణాసురుడు ఎలా ఎంటర్ అవుతాడు అనుకుంటూ వస్తాడు, వచ్చాక అనుకుంటూ వస్తాడు. అంటే ఆయన ఏదో ఆయన పనిలో ఆయన ఎంటర్ అవుతున్నాడు అనమాట. నంది ఒక్కసారిగా స్టాప్ చేస్తాడు. అంటే ఏం చెప్తాడు, శివుడు పార్వతీదేవి ఏకాంత సేవలో ఉన్నారు, మీరు వెళ్ళి మళ్ళీ రండి అని అంటాడు. అంటే వినరు కదా రావణాసురుడు. ఏంటంటే ఎలా అయినా నేను ఇప్పుడు శివుడిని కలవాల్సిందే అంతే. ఎందుకంటే ఆయన వెళ్ళిన పని ఆత్మలింగం కోసం వెళ్తారు ఆయన. అవును, రావణాసురుడు వెళ్ళినప్పుడు ఎలా అయినా సరే నేను ఆత్మలింగం నాకు కావాల్సిందే అని పట్టుపడతాడు అనమాట. నువ్వు పక్కకు జరుగుతావా లేదా, నువ్వు నీ మాట ఏంటో వినేది పో అని అంటాడు. అంటే స్వామి అలా అనకండి స్వామి, వాళ్ళు ఏకాంత సేవలో ఉన్నారు, మీరు వెళ్ళి మళ్ళీ రండి అంటే నన్నేమనట్లే, నేను వేరు, నేను అమిత భక్తుడిని శివుడికి అని చెప్తారు రావణాసురుడు. అప్పుడు ఇంకా ఏం చేస్తారు, లేదు నేను పంపించాను స్వామి మీరేమన్నా అనుకోండి అని నంది చేస్తే అప్పుడు కోపంతో రావణాసురుడు ఒక్కసారిగా ఏం చేస్తానో చూడు, నువ్వు ఇట్లా చేసావు కదా, నువ్వు నీ పని చెప్తా అని ఈ కైలాసాన్ని నాతో పాటు నేనే తీసుకెళ్ళిపోతానని చెప్తాడు. చెప్పి ఒక్కసారిగా పర్వతాన్ని లేపడానికి ప్రయత్నం చేస్తాడు. కుదరదు, పడిపోతాడు. పడిపోయినప్పుడు నంది నవ్వుతారు. నవ్వేటప్పటికీ ఇంకా రావణాసుడికి ఏంటంటే ఇంకా కోపం వచ్చేసి, నన్ను చూసి నవ్వుతావా, నేను ఎంతటి వాడిని అసలు, నన్ను చూసి నువ్వు నవ్వుతావా, చూడు ఇప్పుడు నేనేం చేస్తాను అని చెప్పి ఇంకా రుద్రవీణ స్టార్ట్ చేస్తాడు. అంటే పొట్టలో ఉన్న ప్రేగులు ఇట్లా తీసి ఆ బాధ అంటే పొట్టలో నుంచి వస్తుంది ఇలా, అంటే తనకి ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మనము చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేము అక్క, అలాంటిది ఆయన ప్రేగులను తీస్తున్నారు బయటికి అంటే ఆయన ఎంత ఫీల్ అయి ఉండాలి. ఒక పక్క బాధ, అయ్యో నా కోసం శివుడు రాలేదే, నేను కైలాస పర్వతాన్ని తీసుకెళ్ళలేకపోయానే అని, ఇప్పటికైనా శివుడు వస్తాడా లేదా నా ముందుకి, శివుడు రాకముందే నేను చనిపోతే అంతే కదా అని ఆ ఎక్స్ప్రెషన్ ఆ ఫీల్ అవుతూ ఆ బాధ ఒక్కసారిగా ఇలా కోపం ఒక పక్క అంటే కోపం వచ్చేస్తుంది, ఎందుకు రాలేదు నా కోసం శివుడు, మళ్ళీ ఒక పక్క బాధ, మళ్ళీ ఇప్పటికైనా రా నా మీద దయతలుచు రా అని బాధ. అసలు ఎంత నువ్వు ఇప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ వస్తుంది మనం చేసిన అందులో మొత్తం గెటప్తో చేసినప్పుడు కంప్లీట్గా ఇంకా అసలు అవును చెప్పలేమనంత. అవును అలా ఇప్పుడు ఇది ఇది అయ్యాక అప్పుడు మొత్తం ప్రేగులను చీల్చుకొని మొత్తం ఈ రుద్రవీణ వాయించి అప్పుడు ఆ ధ్వని
శివుడికి వినిపిస్తుంది అనమాట. అప్పుడు శివుడికి ఒక్కసారిగా చలించిపోయి ఏమైంది అన్న తెలిసిపోతుంది కదా. అప్పుడు వస్తారు, వచ్చి చూస్తే రావణాసురుడు. యాక్చువల్గా ఏంటంటే అయిపోయాక చనిపోతారనమాట. అంటే రావణాసురుడు యాక్చువల్గా మళ్ళీ ఈయన వరం ఇచ్చి బ్రతికిస్తాడు శివుడు. ఆ ఘట్టము మనం తీసుకున్నాం. అప్పుడు వరం ఇచ్చి అప్పుడు ఆత్మలింగాన్ని ఇస్తారక్క. అది అందులో నుంచి తీసుకున్న సీన్ అనమాట. నేను ఇది ఎక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యాను తెలుసా? భూకైలాస్ మూవీ ఎంత అద్భుతంగా చేశారంటే అక్క ఎన్టీ రామారావు గారు. అంటే మనం పొగిడేంత ఇది కూడా కాదు అసలు ఆయనని. ఆయన ఇన్స్పిరేషన్ అక్క. ఎవ్రీథింగ్ నేను ఏదైనా ఇట్లా రాక్షసుడి కానీ ఇట్లా తీసుకోవాలంటే ఎన్టీ రామారావు గారి బాడీ లాంగ్వేజ్ చూస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓల్డ్ మూవీస్ మాకు చాలా యూజ్ అవుతాయి. మీ గురువులు కూడా నేర్పించారమ్మా ఇవన్నీ? అంటే గురువులు వచ్చేసి అక్క మనకి ఇప్పుడు బేసిక్ అక్క. అంటే ప్రాక్టికల్గా మనకి అందులో ఉన్న అడవులు, జత్తులు, ఎక్స్ప్రెషన్స్, మనకి నవరసాలు నేర్పిస్తారు. ఇంకా మనం దాన్ని మౌల్డ్ చేసుకొని ఇంకా మనకి అది గాడ్స్ గిఫ్టే అంతే. ఇంకా మనం ఓన్గా క్రియేట్ చేసుకొని మనం ఎంత చేసుకోగలిగితే అంత. ఒక సముద్రం అంతా అక్క. అవును, కళ అలాంటిది కదా. మనం ఎంత నేర్చుకున్నా కూడా ఏదో ఒకటి మిగిలిపోయి ఉంటుంది, మనకు తెలియదు. ఎంత నేర్చుకున్నా అది వస్తూనే ఉంటుంది. మనం నేర్చుకున్నది ఇప్పటి వరకు సముద్రంలో ఒక నీటి బిందువు అంత అవ్వచ్చు. చాలా బ్యూటిఫుల్. విశ్వనాథ్ గారు కనుక కరెక్ట్ ప్లేస్లో లాంచ్ చేసి ఉంటే నదియా, మీరు ఎక్కడికో వెళ్ళిపోయేవారు. అంటే ఇప్పుడు ఎక్కడికో వెళ్ళలేదని కాదు, ఇంకా కూడా మీకు ప్రాచుర్యం వచ్చేది, మీ కళకి ఎంత గుర్తింపు వచ్చేదని. అవును అక్క. ఎప్పుడైనా కూడా సినిమా ఇండస్ట్రీ అనేది అక్క నలుగురికి జనాలకి మనము ఒక రెప్యుటేట్ అవ్వాలి అంటే, మనకు ఒక పేరు రావాలి అంటే మూవీ అనేది చాలా పనికొస్తుంది అక్క. ఎందుకంటే అందరు చూస్తారు కదా, ఎంటర్టైన్మెంటే మూవీస్ కదా. అవును. సో అప్పుడు ఒక ఆర్టిస్ట్కి అక్కడి నుంచే పేరు వస్తుంది. కరెక్ట్. అది నేనైతే చాలా మిస్ అయ్యాను అక్క, చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు ఇంకా ఆలస్యం జరగలేదు, ఇంకా ఇన్ఫాక్ట్ ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయేమో ముందు ముందు చూడాలి కదా. థ్యాంక్ యూ అక్క. సో కానీ మీ ఓన్ డాన్స్ స్కూల్ పెట్టారా మీరు? ఉందక్క. ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే 20 మెంబర్స్ ఉన్నారు. రీసెంట్గానే స్టార్ట్ చేశాను, ఒక 1 year అయింది. అమీర్పేట్లో ఉంది అక్క స్కూల్. అమీర్పేట్లో ఎవరైనా వచ్చి జాయిన్ అయిపోవచ్చు చక్కగా. చక్కగా పెద్దవాళ్ళు కూడా నాలాంటి వాళ్ళు కూడా చేరిపోవచ్చు. తప్పకుండా అక్క, తప్పకుండా. నేనైతే షూర్గా చేరబోతున్నాను. వాట్ ఈస్ యువర్ విజన్ నదియా ఫర్ యువర్ సెల్ఫ్? అక్క మన భారతదేశం యొక్క ఈ లలిత కళలు అనే దాంట్లో డాన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదక్క. అందులో అంటే ఆ గొప్పతనం ఏంటి అనేది వరల్డ్ వైడ్ తెలియజేయాలి అనేదే నా గోల్ అక్క. అంతే. అందుకనే అసలు మ్యాక్సిమం నేను అబ్రాడ్ కంట్రీస్లో చేయడానికి రీజన్ కూడా అదే. అంటే మన ఇండియాలో చాలా మటుకు కవర్ చేసేసాం అక్క. అంటే మ్యాక్సిమం ఇప్పుడు లక్నో కానివ్వచ్చు, ఢిల్లీ కానివ్వచ్చు, ముంబై కానివ్వచ్చు, చాలా చోట్ల ప్రోగ్రామ్స్ ఇచ్చాను నేను. ఏంటంటే ఇంకా వెతుకుతున్న ఆపర్చునిటీస్ కోసం. అబ్రాడ్లో నేను జర్మనీలో చేసినప్పుడు అక్క ఒక ఆవిడ, జర్మనీ ఆవిడ వచ్చి ఇలా ఏడ్ చేసుకుంటూ నా చుట్టూ తిరిగిందక్క. నాకు ఇప్పటికీ ఆ మూమెంట్ అసలు నాకు మైండ్లో నుంచి పోదు. తెలుగు వెలుగు జర్మనీ అని తెలుగు అసోసియేషన్ అనమాట. సో నాకు సాయిరెడ్డి గారు చైర్మన్, ఆయనే ఫస్ట్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారనమాట. అక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ నేను వెళ్ళేదాన్ని. ఎవ్రీ ఇయర్ ఉగాదికి ఈవెంట్కి జర్మనీకి వాళ్ళు కంపల్సరీ పిలిచి ప్రోగ్రామ్ పెట్టించేవాళ్ళు అనమాట. అక్కడ పిల్లలతో రామాయణం కూడా ఒక వర్క్షాప్ లాగా పెట్టించి ఒక 20 days ముందే వెళ్ళిపోయి ప్రోగ్రామ్కి ముందు చిన్న చిన్న పిల్లలు, ఆ తెలుగు అసోసియేషన్ మెంబర్స్ వాళ్ళ పిల్లలతో ఒక రామాయణం మొత్తం అక్క. అసలు వాళ్ళకి ఏం అవగాహన లేదు, అసలు ఈ కూచిపూడి పాపం వాళ్ళ పిల్లలకు కూడా ఏం అవగాహన లేదు. అయితే ఏం చేశానంటే, సరే ఇది కూచిపూడిలో ఇట్లా కష్టం కదా, వీళ్ళకి కొంచెం మూవీ సాంగ్స్ పెట్టి చేయించిన ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని శ్రీరామ రాజ్యంలో పాటలు విన్నారు కదక్క, మొత్తం మనకి రామాయణ స్టోరీ మొత్తం వచ్చేస్తుంది. ఒక 3 songs తీసుకుంటే ఆ 3 songs మొత్తం స్టోరీ వచ్చేస్తుంది. ఆ 3 songs పెట్టి లవకుశల్లాగా పెట్టి వాళ్ళు పాడుతూ వెనక బ్యాక్గ్రౌండ్ స్టోరీ జరిగిపోతుంది అన్నమాట. అవును అవును. పిల్లలతో అలా చేయించానక్క. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, ఇప్పటి వరకు మేము ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయలేదు, చాలా హ్యాపీగా ఉంది అని. సో అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్కి అక్కడ జర్మన్స్ కూడా వచ్చి చూస్తారక్క, అది ప్లస్ పాయింట్, మనకి అది కావాల్సింది.
తప్పకుండా నీకు ఇంకా బ్రైట్ ఫ్యూచర్ అండ్ లాంగ్ లైఫ్ యూ హ్యావ్. Thank నీ you, సంకల్పం అక్క. కూడా చాలా గొప్పది. Thank అదే ఫైనలీ ఇప్పుడు యుద్ధం జరుగుతోంది భారత్ పాకిస్తాన్. అందరూ ప్రతి భారతీయుడికి ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియాకి ఒక ఒక విధమైన దిగులు భారం. ఒకవైపు యుద్ధం జరగాల్సిందే, మనం ఖచ్చితంగా ఈ తీవ్రవాదంపై ఈ ధ్వజం ఎత్తాల్సిందే అని తెలిసినా కూడా ఎక్కడో అక్కడ ఈ యుద్ధం వల్ల మన సైనికులు అక్కడ నలిగిపోతున్నారే అని ఒక బాధ కూడా ఉంది. నీకేమనిపిస్తుంది అది? నీకేమనిపిస్తుంది ఇది? అంటే ఇప్పుడు వార్ అనేది ఇంకా ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది అక్క, జరుగుతున్న ఇప్పుడు సమస్య. ఉన్నది కాదు. ఎప్పుడు కూడా ఏదో అంటే ఇప్పుడు మనం కాంప్రమైజ్ అయ్యి చాలా వెళ్తున్నాం అక్క. మనకు అసలు పేషెన్స్ లెవెల్ హై పీక్స్ లో ఉంటుంది. అవును, చెప్పాలంటే అవును. భారతదేశాన్ని ఇప్పుడు ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా కూడా జ్యుడిషియరీ చూడండి అక్క. చెప్పాలంటే అంటే ఈ పేషెన్స్ లెవెల్ కావచ్చు ఏదైనా, కానీ వేరే దేశాల్లో మ్యాక్సిమం ఉండదక్క. అవును. సో కొంచెం ఇది త్వరగా ఏమంటారు డిస్ప్యూట్స్ అనేవి కొంచెము ఇదయ్యి కొంచెం నెగిటివిటీ దూరం అయ్యి త్వరగా ఇది ఒక కంక్లూజన్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అక్క. తప్పకుండా అంటే ఈ వార్ అవ్వకుండా అంటే అటు సైడ్ కూడా కొంచెం తగ్గి కొంచెం ఇంకా కాంప్రమైజ్ అయిపోయి, ఎందుకక్క గొడవలు అంటే ఎంతమంది ఫ్యామిలీస్ సఫర్ అవుతారు దీంట్లో, ఎంతమంది ఫ్యామిలీస్ సఫర్ అవుతారు. అటువైపు కానివ్వండి ఇటువైపు కానివ్వండి చాలా ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి. సో కొంచెం ఒక కాంప్రమైజ్ అయ్యి దగ్గర అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను అక్క. నువ్వు డెఫినెట్లీ ఐ థింక్ నువ్వు కళాకారునివి కాబట్టి సున్నితమైన హృదయం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ జరుగుతున్న ఈ సమకాలీన ఇష్యూపై సో నువ్వు మోడర్న్ బ్యాలెన్స్ కూడా కంపోజ్ చేసే అవకాశం ఉందా నదియా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే సాంఘిక అంశాలు ఎస్ అక్క, అవి కూడా. కాకపోతే ఇప్పుడు బ్యాలెన్స్ రూపంలో ఏమీ చేయలేదు. ఏదైనా ఇప్పుడు మేము ఒక ఇండియా మీదనే చేస్తున్నాం అనుకోండి అక్క. ఇప్పుడు రిపబ్లిక్ డేకి లేకపోతే మన ఇండిపెండెన్స్ డేకి అలా చేసామనుకోండి, అప్పుడు పిల్లలతో ఒక చిన్న చిన్న సాంగ్స్ అవి చేపించడం అంతే. మన ఇప్పటి వరకు చేసింది అయితే అదే. కానీ ఇప్పుడు రీసెంట్గా కూడా మా హస్బెండ్ అంటున్నారనమాట, వై డోంట్ యూ ఏమంటారు ఇప్పుడు మన రాణి రుద్రమదేవి కానివ్వండి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదక్క. మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, గొప్ప గొప్ప హీరోలు, గొప్ప హీరోలు ఉన్నారు. అలా నువ్వు ఎందుకు చేయకూడదని రీసెంట్గానే కూడా అన్నారక్క మా ఆయన. నిజం, మీరు ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. తప్పకుండా చేస్తే చేయాలి, చేస్తే చాలా మందికి అది. అవును, తప్పకుండా చేస్తానక్క, ష్యూర్గా. Because you have such a vibrant presence on stage. I think మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు స్టూడెంట్స్కి అర్థం అవుతుంది, అవును, చూసే వాళ్ళకి కూడా చరిత్ర కరెక్ట్గా అర్థం అవుతుంది. అవునక్క. ఇప్పుడు ఆ రోజు ఘట్టం చేసేసరికి ఎవరికైనా తెలియకపోయినా ఇది జరిగిందనమాట, నందీశ్వరుడు ఇలా ఆపితే జరిగిన ఘట్టం ఇది, ఇలా రుద్రవీణ అంటూ వచ్చింది మనకి అని అర్థం అయిపోతుంది. కాబట్టి నిజమే అక్క, ఒక ఆర్టిస్టు ఏమైనా చేయగలరు. ఏంటంటే ఇప్పుడు గద్దార్ గారు తీసుకోండి, ఆయన పాటలతో ఒక చేంజ్ అనేది వచ్చిందంట. కంప్లీట్గా నాకు హిస్టరీ తెలీదు, మా వారు చెప్తేనే తెలిసింది. అలా చేంజ్ చేయొచ్చు అక్క, సొసైటీని ఒక ఆర్టిస్ట్ చాలా చేంజ్ చేయొచ్చు. తప్పకుండా చేయొచ్చు కదా. ఏంటంటే ఇంకా కొంచెం సపోర్ట్ కావాలక్క, కొంచెం తప్పకుండా చేస్తాము, చేయాలని ఉంది తాపత్రయం బాగా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక బ్యాలే మీద ఉన్నాము, అంటే ఇది మన ట్రెడిషనల్గా అమ్మవారి మీద. సో అది వర్క్ అవుతుంది ఆల్రెడీ, సెప్టెంబర్లో అనుకుంటున్నాము. అవునా? గ్రేట్ గ్రేట్. చెప్తానక్క, వెయిట్ చేస్తున్నాం, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం నదియా నాట్య ప్రదర్శన చూడాలని. చాలా పెద్ద పెద్ద వాళ్ళు. ఇంతకీ ప్రధానమంత్రి మోదీ గారు మీ ప్రదర్శన చూశారని విన్నాను. అవునక్క, ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేసి ఉంటారు. చాలా అక్క, ఆయన ఫోన్ చేసి మరి ఒక సందర్భంలో అడిగారు ఎవరు తను అని. అవును, వినికి ఇది 2015లో ప్రోగ్రామ్ అయిందక్క. సంక్రాంతికి మన ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి వారి నివాసంలో అప్పుడు ఢిల్లీలో ప్రోగ్రామ్ చేస్తే ఆయన గెస్ట్గా వచ్చారనమాట. నరేంద్ర మోడీ గారు ప్రోగ్రామ్ చూశాక వెంకయ్యనాయుడు గారితో మాట్లాడి ఇంకా వెళ్తూ ఇంకా నేను నమస్కారం పెడితే ద వే ఆయన వంగి నమస్కారం చేసి
ఎంత అప్రిషియేట్ చేశారంటే బహుత్ బడియా బహుత్ బడియా బహుత్ అచ్చా హై ఆప్కా పర్ఫార్మెన్స్. నేను అన్నాను సార్ యూ లుక్ లైక్ ఎ జెంటిల్మెన్ సార్. నేను చూస్తే అక్క నిజంగా అంటే నేను అదే ఫస్ట్ టైం చూడ్డాం కదా, అప్పటివరకు మనం టీవీలో చూస్తాం. చూస్తే అది ఒక సింహం నడిచొచ్చినట్టు ఉంటుంది అక్క. ఆయన అసలు నేను షాక్ అయ్యాను. అంతే ఆయన్ని చూస్తేనే ఆ గంభీరమైన లుక్ అనమాట. అసలు నాకు నిజంగా చెప్తున్నాను కదా, అసలు చూసి ఇట్లా అనుకున్నాను అసలు, ఓ మై గాడ్ ఏదో నరసింహస్వామి నడిచొస్తున్నట్టు అనిపిస్తుంది. అబ్బో నిజంగా అక్క చాలా ద వే హీ వాక్స్, ద వే హీ టాక్, నీ కళ్ళలోనే ఇక్కడ నీళ్ళు తిరుగుతున్నాయి. నిజంగా నాకు ఆ మూమెంట్ గుర్తొస్తుంది. అసలు లైఫ్ టైం మెమరీ కదక్క. అవును. ఒక ప్రైమ్ మినిస్టర్ నాకు నమస్కారం చేసి నాతో మాట్లాడారు, నా పర్ఫార్మెన్స్ చూశారు అంటేనే ఇంకా అంతకంటే ఏం కావాలి ఒక ఆర్టిస్ట్కి. సో మెయిన్ దీనికి రీజన్ వచ్చేసి వెంకయ్య నాయుడు గారు. ఆయన కూడా కళలని చాలా ప్రోత్సహిస్తారు పెద్దలు. చాలా అక్క, చాలా. అండ్ వాళ్ళ కూతురు దీపమ్మ, వీళ్ళిద్దరూ నాకు బాగా సపోర్ట్ అక్క. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నన్ను ఒక డాటర్ లాగా చూస్తారు. నెల్లూరు అమ్మాయి కదా మరి. వాళ్ళ ట్రస్ట్లోనే చాలా ప్రోగ్రామ్స్ అయ్యాయి, చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఎల్కే అద్వానీ గారు వచ్చారు, తర్వాత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ముందు కూడా ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఇలా చాలామంది ముందు ప్రదర్శించాను అక్క. ఇలాగే మన తమిళనాడు గవర్నర్గా చేశారు బన్వరీలాల్ పురోహిత్ గారు. ఆయన కూడా ప్రోగ్రామ్ చూసి స్వర్ణ భారత్ ట్రస్ట్లో అయ్యాక నెక్స్ట్ రిపబ్లిక్ డేకి ఎవ్రీ ఇయర్ నాతో పర్ఫార్మెన్సెస్ పెట్టించారనమాట. ఓహో శుభం. చెన్నై రాజ్భవన్లో ఆయన ఉన్నన్ని రోజులక్క ఆయన గవర్నర్గా ఉన్నాడు. తర్వాత పంజాబ్కి వెళ్ళారు. పంజాబ్కి వెళ్ళిన తర్వాత కూడా ఆయన గవర్నర్ అయినప్పుడు కూడా నేను అన్ఎక్స్పెక్టెడ్లీ అదే చేయలేకపోయాను, బికాజ్ ప్రెగ్నెంట్గా ఉన్నాను అనమాట. అప్పుడు మళ్ళీ ఆయన ఫోన్ చేసి మర్చిపోకుండా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టించారు. ఇంకా మా వాడిని తీసుకొని వెళ్ళాను అనమాట. ఇంకా మమ్మీ డాడీ నేను. నీ కళకి ఎంత విలువ ఉందో అర్థమవుతుంది కదా. అంతే కదక్క, నిజంగా ఎంత బ్యూటిఫుల్, అసలు ఎంత లవ్లీ జర్నీ. నువ్వు అనుకుని ఉండవు చిన్నప్పుడు నువ్వనేస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లవు కాబట్టి. అయ్యో అక్క. సో అంత చిన్న వయసులో నీకు ఆ స్పృహ కలగడం, ఆ స్ఫురణ రావడం, అండ్ అక్కడి నుంచి మీ కుటుంబం కూడా నీకు తోడవడం. అవునక్క. సో దాంతో ఇన్ని విజయాలు చూశారు. రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో మీ ద్వారా కూచిపూడి ఈ కళ వ్యాప్తి చాలా జరుగుతుంది. నదియా స్టైల్ కూడా ఒకటి, నదియా బాణి కూడా జనంలోకి వెళ్ళిపోతుందని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క.